హే గాయ్స్! ఇవాళ మళ్ళీ మీ ముందుకి ఇంకొక హెయిర్ గ్రోత్ రెసిపీతో అయితే వచ్చేసాను. చాలా మంచిగా వర్క్ అవుతుంది. హెయిర్ రూట్స్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఈ ప్యాక్ ట్రై చేసినట్లయితే గనక. ఇన్ని హెయిర్ గ్రోత్ రెసిపీస్ చెప్తున్నారు కదా! ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చా అనైతే మీకు డౌట్ రావచ్చు. ఇవన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి ఎన్ని రకాలన్నా కానీ మనం మన హెయిర్‌కి ట్రై చేయొచ్చు. కాకపోతే మీరు ఈ ప్యాక్స్ ట్రై చేసే ముందు ఏంటి అంటే గ్యాప్ అనేది ఇవ్వాలి. రెగ్యులర్‌గా ఇలా ప్యాక్స్ వేసే కంటే కూడా ఈ వీక్ ప్యాక్స్ ఏమైనా ట్రై చేస్తే నెక్స్ట్ వీక్ గ్యాప్ ఇవ్వండి. ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొకటి ట్రై చేయటం ఇట్లా మీరు మేనేజ్ చేసుకోండి. అంటే మీకున్నటువంటి ఫ్రీ టైం బట్టి మీరు ఈ ప్యాక్స్ అనేవి ట్రై చేయండి. అంతేకాని అదే పనిగా డైలీ ప్యాక్స్ అన్నవి మాత్రం అస్సలు ప్రిఫర్ చేయొద్దు. హెల్త్ పరంగా కూడా చాలా ఇష్యూస్ అయితే వస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు తెలుసు కదా ఏం చేయాలో. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన ప్రతి కొత్త వీడియో మీ వరకు అయితే రావటం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ రోజు ఒక హెయిర్ గ్రోత్ రెసిపీ అన్నాను కదా! సో ఈ హెయిర్ గ్రోత్ రెసిపీ కోసం మనం యూజ్ చేయాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్ 2 ఇంగ్రీడియెంట్స్ తో ఈ రోజు మనం హెయిర్ గ్రోత్ అనేది చేసుకోబోతున్నాము. ఈ 2 ఇంగ్రీడియెంట్స్ కూడా హెయిర్ గ్రోత్ కి చాలా బాగా వర్క్ అవుతాయి. హెయిర్ రీగ్రోత్ ఉంటుంది. రీబర్త్ ఉంటది అన్నమాట. అంటే కుదుళ్ళ దగ్గర నుంచి ఊడిపోయినటువంటి హెయిర్ కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఆ 2 ఇంగ్రీడియెంట్స్ ఏంటి అన్నది చూద్దాము. ఆనియన్ ఇంకా అలోవెరా ఈ 2 కూడా యూజ్ చేసి మనం ఈ రోజు హెయిర్ గ్రోత్ అయితే చేసుకోబోతున్నాము. సో దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో అయితే యాడ్ చేసేస్తున్నాను. చూసేయండి. ఓకే. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ మనం అలోవెరా ఎలా వాష్ చేసుకోవాలి అనేది చూద్దాము. అలోవెరా కట్ చేసిన తర్వాత ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకొని అలోవెరాని ఆ వాటర్‌లో అయితే ఉంచాలి. ఎందుకంటే దీనిలో నుంచి కొన్ని యాసిడ్స్ కూడా రిలీజ్ అవుతాయి అలోవెరా నుంచి. సో అదంతా కూడా క్లియర్ అవ్వాలి అంటే గనక ఇలా ఒక బౌల్‌లో వాటర్‌లో తీసుకొని అలోవెరా అనేది కాసేపు ఉంచండి. తర్వాత మీరు అలోవెరాని హెయిర్‌కి యూజ్ చేయొచ్చు. ఈ వాటర్‌ని అయితే పడేసేయాలి. సో ఇప్పుడు మనం వాష్ చేసుకున్నటువంటి అలోవెరా తీసుకొని సైడ్స్ కట్ చేయాలి. అంటే చిన్న చిన్న ముళ్ళుల్లా ఉంటాయి కదా, అదంతా కట్ చేసేసి లోపల ఉన్నటువంటి పల్ప్ తీసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, ట్రాన్స్పరెంట్ కలర్లో పల్ప్ అయితే వచ్చింది కదా, ఈ వచ్చినటువంటి పల్ప్ని బ్లెండ్ చేసుకోవాలి ఒక బ్లెండర్ యూస్ చేసి. మెత్తగా అయితే జ్యూస్ లాగా బ్లెండ్ చేయండి, కానీ ఇందులో చిన్న చిన్న పల్ప్ అయితే ఉండిపోతుంది. కాబట్టి మనం ఒక వడపోత తీసుకొని మొత్తం వడపోసుకుందాం. అలా అయితే చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక అవంతా కూడా సపరేట్ అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా వడపోసుకుందాము. ఇప్పుడు మనకి ఫైన్‌గా ఉన్నటువంటి అలోవెరా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా! ఇది కూడా మీరు డైరెక్ట్‌గా హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు, స్కిన్‌కి అప్లై చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ అలోవెరా వల్ల. బట్ ఈరోజు మనం అలోవెరా ఇంకా ఆనియన్ ఈ రెండింటిని కూడా హెయిర్‌కి యూజ్ చేయబోతున్నాం కదా! ఇక్కడ నేను ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను, ఎర్ర ఉల్లిపాయ. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఆనియన్ జ్యూస్ రెడీ చేసుకోవటం కోసం. ఇందులో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆనియన్ పేస్ట్‌ని కూడా వడపోసుకోవాలి. ఒక క్లాత్‌లో వేసి మీరు గట్టిగా పిండారు అంటే గనక అప్పుడు మీకు ఆనియన్ జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. బట్ నేను ఇక్కడ ఒక స్ట్రెయినర్ అయితే యూజ్ చేశాను ఆనియన్ జ్యూస్ అంతా కూడా సపరేట్ చేయడానికి. వచ్చినటువంటి పల్ప్ పడేసి ఆ జ్యూస్ అలోవెరా జ్యూస్తో పాటు మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అలోవెరా జ్యూస్లోనే ఆనియన్ జ్యూస్ కూడా వడపోసుకున్నా. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి కావాల్సినటువంటి హెయిర్ గ్రోత్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా హెయిర్‌కి చాలా మంచిగా వర్క్ అవుతాయి. హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది. అంటే ఊడిపోయినటువంటి హెయిర్ ఏదైతే ఉందో, ఒక వెంట్రుక ఊడిపోయిన దగ్గర మీకు 10 వెంట్రుకలు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఇలా ఈ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్‌లో 30-45 మినిట్స్ ఉంచి తర్వాత మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు ఈ ప్యాక్ ట్రై చేయటమే కాకుండా దీంతో పాటు ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాను కదా! ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్తూనే ఉంటున్నాను ప్రతి ఒక్క వీడియోలో కూడాను. ఎందుకంటే మీరు ఎన్ని ప్యాక్స్ ట్రై చేసినా, ఎన్ని ఆయిల్స్ ట్రై చేసినా కానీ మీకు మంచి రిజల్ట్ కావాలి అంటే తప్పకుండా మీరు ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. వీటి వల్ల వచ్చేటువంటి రిజల్ట్ ఉంటుంది. డెఫినెట్‌లీ ఉంటుంది రిజల్ట్ అనేది. బట్ ఆ రిజల్ట్ మీ హెయిర్‌కి ఎక్కువ కాలం ఉండాలి అన్నా కానీ, మీకు ఆ రిజల్ట్ తెలియాలి అన్నా కానీ, మీరు ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. ఎక్కువ జంక్ ఫుడ్ తింటాం, ఆయిలీ ఫుడ్ తింటాం. ఇలా చేశారు అంటే గనక మనకి బాడీలో చాలా చేంజెస్ అనేది వస్తాయి. హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది.
వైటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. అంటే మీరు తిన్నటువంటి జంక్ ఫుడ్ వీటి వల్ల అన్నమాట. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. డెఫినెట్లీ అవుతుంది హెయిర్ ఫాల్ అనేది వీటి వల్ల. మీరు అనుకోవచ్చు, ఇంతేనా, ఇంత చిన్నదానికి ఈ మాత్రం జంక్ ఫుడ్ తిన్నందుకే మనకి హెయిర్ ఫాల్ అయిపోతుందా అనేది అనుకోవచ్చు. బట్ డెఫినెట్లీ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది మీరు తీసుకునేటువంటి ఫుడ్ డైట్ వల్ల కూడాను. కాబట్టి ఎప్పుడన్నా సరే ప్రాపర్ ఫుడ్ డైట్ అనేది ఉండాలి. సో మీరు ఇన్ని డేస్ లో ఒక రోజు అంటే 10 డేస్ కి ఒకసారి ఓకే, మనకు నచ్చినటువంటి ఫుడ్ అది ఏదన్నా కానీ తిందాం అన్నట్టు పెట్టుకోండి. మిగతా రోజులంతా కూడా మెయింటైన్ చేయాలి. బాదం పప్పులు తినాలి, నానబెట్టినటువంటి పల్లీలు, గుడ్డు తినటం, పాలు తాగటం, ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవటం లేదా ఫ్రూట్స్ తినటం లాంటివి చేయాలి. 4 లీటర్ వాటర్ డెఫినెట్లీ తీసుకోవాలి. డైలీ 4 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి. సో వీటితో పాటు క్యారెట్ జ్యూస్ తాగటం కానీ, కుకుంబర్ తినటం, ఎక్కువ ఆకుకూరలు తినటం, ఇలాంటివి. ఫుడ్ గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో అయితే చూసాం కదా. అంటే ఫుడ్ ఏమేమి తీసుకుంటే మంచిది హెయిర్ గ్రోత్ కోసం, కానీ హెల్త్ కోసం కూడా బాగుంటాయి. హెయిర్ గ్రోత్ కోసం మీరు తిన్నటువంటి ఫుడ్ కూడా హెల్త్ గురించి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ఫుడ్ డైట్ ని మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేశారు అంటే, ఈ ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తూ ఈ ప్యాక్స్, ఆయిల్స్ ట్రై చేశారు అంటే మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. హెయిర్ హెల్దీగా ఉంటుంది. మీకు ఒకవేళ కొత్త హెయిర్ వచ్చే ఛాన్స్ ఉన్నా వచ్చేటువంటి హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. అప్పుడు ఊడిపోయే ఛాన్స్ తక్కువ ఉంటుంది హెయిర్ హెల్దీగా ఉంది అంటే. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చింది అంటే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తా. అంతవరకు బాయ్, టేక్ కేర్.